నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఫీల్ అయ్యారో అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ ఉండవెల్లి అరుణ్ కుమార్కి మాత్రం బాగా తెలుసు, ఎందుకంటే ఆయన్ని బాగా సన్నిహితుడు కాబట్టి ఆ ఫ్యామిలీకి సంబంధించి. సో ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఫీల్ అయ్యారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అనే విషయానికి సంబంధించి ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అసలు ఆయన ఏం చేశారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా ఫీల్ అయ్యారు ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సౌజన్య. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఎలా ఫీల్ అయ్యారు అంటే జనరల్లీ బాధగానే ఫీల్ అయ్యారని చెప్పేసి అందరం అనుకుంటాం. అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఇలా ఫీల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అని కామెంట్స్ చేయడం వెనకాల అసలు ఏంటి ఆంతర్యం అంటారు? అసలు ఎలా ఫీల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి? సో ఉండవల్లి అరుణ్ కుమార్ అసలు ఇప్పుడు ఎందుకు ఆయన ఇలాంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అనేది ఒక సీరియస్ ఇష్యూ. సమయం సందర్భం లేకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడరు. మాజీ ఎంపీ, పైగా సోనియా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అత్యంత అభిమాని ఆయన. రాజశేఖర రెడ్డి ఏం చెప్తే అది చేసేవాళ్ళు. రాజశేఖర రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం. అలాగే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అన్నా కానీ ఆయనకి చాలా అభిమానం ఉంటుంది. ప్లస్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అన్నా, షర్మిల అన్నా, విజయమ్మ అన్నా, వాళ్ళు ఎవరైనా సరే ఆయనకి గౌరవం. ఈ మధ్యకాలంలో బ్రదర్ అనిల్ కూడా ఏపీలో షర్మిలని ఎన్నికల్లో దించితే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ సలహా కోసం ఆయన రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ని కలిశారు. సో అంత ఫ్యామిలీకి అనుబంధం ఉంది ఉండవల్లి అరుణ్ కుమార్కి. అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్కి వైఎస్ ఫ్యామిలీలో కానీ లేదా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో కానీ, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల గురించి కానీ, వైఎస్ రాజకీయాల గురించి కానీ తెలియనటువంటి అంశం అంటూ ఉండదు. అలాగే సోనియా గాంధీ ఫ్యామిలీకి కూడా అత్యంత సన్నిహితం. ఇందిరాగాంధీ ఫ్యామిలీకి సోనియా గాంధీ ఫ్యామిలీ అంటే ఒకటే. ఇందిరాగాంధీ టైం నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా క్లోజ్ గాంధీ ఫ్యామిలీకి. సో రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫీల్ ఎలా ఉంది అనే దాని మీద రకరకాలుగా చాలామంది రకరకాలుగా ఆ రోజు మాట్లాడటం జరిగింది. సో అంటే తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకొని ఈయన ముఖ్యమంత్రి కావాలని సంతకాలు సేకరించాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి. కేవీపీని పెట్టుకొని ఆ రోజున మెజారిటీ ఎమ్మెల్యేల సంతకాలను సేకరించేటువంటి పనిలో పడ్డారు. ఇలాంటిది ఎవరు చేయరు. తండ్రి ఆడ హెలికాప్టర్ ప్రమాదంలో గురై చనిపోతే ఆయన శవం కూడా రాకుండా, శవం ఇంటికి చేరకముందే ఈయన ఎమ్మెల్యేలతోటి సంతకాల సేకరణ పెట్టారంటే ముఖ్యమంత్రి కావాలని అని. అసలు ఆయన తండ్రి పట్ల ఎలాంటి అభిమానం కలిగి ఉన్నాడు, తండ్రి పట్ల ఎలాంటి జాలి కలిగి ఉన్నారు, లేదంటే బాధ కలిగి ఉన్నారు, ఇలాంటివన్నీ చాలామంది చాలా మాట్లాడారు ఇప్పటి వరకు కూడా. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడు కూడా ఆ సిచ్యువేషన్, ఆ సంఘటన గురించి మాట్లాడాల. బట్ ఇప్పుడు మాట్లాడారు ఆయన. ఇప్పుడు ఎందుకు మాట్లాడారంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకి ఆయన ఆ సంఘటనని జోడించి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎలా చేశారంటే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సోనియా గాంధీ ముఖ్యమంత్రి పదవి వారసునిగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుకున్నారు. అలాగే వైఎస్ ఫ్యామిలీ కోరుకుంది, ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కోరుకొని ఉంటాడు అప్పుడు. కానీ సోనియా గాంధీ నో అని చెప్పారు. నో అని చెప్పి రోసీకి ఆ బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అంతా ఎపిసోడ్ నడిచింది. ఆ తర్వాత ఈయన కొత్త పార్టీ పెట్టుకున్నాడు, ఓదార్పు యాత్ర చేసుకున్నాడు. సో ఇవన్నీ జరిగినాయి. సో ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అది ఎందుకు గుర్తు చేశాడు అని అంటే, ఆ రోజున సోనియా గాంధీ ముఖ్యమంత్రి పదవి నేను ఇవ్వను అంటే నువ్వు ఎంత ఫీల్ అయ్యావో, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా అంతే ఫీల్ అవుతారు కదా, ఆ యాంగిల్లో ఎందుకు ఆలోచించట్లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రశ్నించాడు. సో అప్పటి సంఘటనని ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకి లింక్ పెట్టి ఆయన మాట్లాడుతూ ఒక కంపారిజన్ కూడా చేశారు. ఏం చేశారు? ఆ రోజున సోనియా గాంధీ ముఖ్యమంత్రి పదవి లేదు, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టావు, అంటే ఓదార్పు యాత్ర పెట్టావు, ఓదార్పు యాత్ర కంటిన్యూస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చావు, ముఖ్యమంత్రి అయ్యావు, కాంగ్రెస్ పార్టీని నామరూపంలో అక్కడనే చేసావు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి ఉనికి లేకుండా చేసావు మొన్నటి వరకు. సరే, ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేదు, కనీసం ఉనికిలో కూడా లేదు. అంటే ఆ రోజున సోనియా గాంధీ నో అని చెప్తే నువ్వు చేసిన పనికి ఆ పార్టీ దెబ్బతిందా లేదా? దెబ్బతిందనేది కళ్ళకి కనిపిస్తుంది. అలాగే
ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అని ఎందుకు అనుకుంటున్నావు? నీకు ఆ రోజు వచ్చినటువంటి ఫీలింగు ఇవాళ వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి మారిస్తే వాళ్ళకి ఫీల్ రాదా? వాళ్ళు కూడా నీలాగా ఫీల్ అయితే అప్పుడు నీ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ ఆయన వేయటం జరిగింది. సో ఉండవల్లి అరుణ్ కుమార్ అందుకే ఒక వ్యాఖ్య చేసినా, ఒక కంపారిజన్ చేసినా, ఒక విశ్లేషణ చేసినా చాలా పక్కాగా చేస్తుంటారు. ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఆయన విశ్లేషణ చేస్తుంటారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డిగా అదే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ మార్పులు ఏదైతే ఉన్నాయో, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఫోన్లు చేసి మీకు ఈసారి నేను టికెట్ ఇవ్వను, వేరే చూసుకోండి అన్నా, లేదంటే వేరే నేను చూస్తానన్నా అని చెప్పడం, ఇలాంటివన్నీ గమనించిన తర్వాత వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే, లేదంటే వైఎస్ ఫ్యామిలీ హితాన్ని కోరేటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక సూచన చేశాడు జగన్మోహన్ రెడ్డికి. ఆ రోజు నువ్వు ఫీల్ అయినట్టు కనుక ఈ ఎమ్మెల్యేలు ఫీల్ అయితే నీ పార్టీ పరిస్థితి ఏంటి, నీ పార్టీ ఉంటుందా అనేటువంటి ఒక ప్రశ్న సూటిగా వేయడం జరిగింది ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, నువ్వు తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చనందువలన వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, అందుకే అలాంటి తప్పు చేయకుండా ఇప్పుడు నేను మార్చుకుంటున్నానని చెప్తున్నావు. కానీ ఇప్పుడు నువ్వు మారిస్తే అంతకన్నా దారుణంగా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి పరోక్షంగా హెచ్చరిక జారీ చేస్తున్నాడు ఆయన. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చలేదు, అందుకే ఓడిపోయింది అనేది ఒక విశ్లేషణ ఉంది. కానీ వాస్తవంగా జరిగింది ఏంది? కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది. కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి అది ఆ వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద పడింది. ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి ఓవరాల్గా ఓడిపోయారు. మరి అంత వ్యతిరేకత ఉంటే మరి కేసీఆర్ కామారెడ్డిలో గెలవాలి కదా, కేసీఆర్ మీద పాజిటివ్ ఉంటే గెలవలేదు కదా. సో అదే చెప్తూ, అదే గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ఒక హితవు పలుకుతున్నారు. తెలంగాణలో జరిగినటువంటి పొరపాటుని జరగకుండా నువ్వు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నావు, కానీ అది ఇంకా మరింత ప్రమాదం. నువ్వు ఆలోచించుకో, ఉన్నది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కాదు, నీ మీదనే వ్యతిరేకత ఉంది అని చెప్పి ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఎందుకు వ్యతిరేకత ఉందనంటే, ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లకి మధ్యన లింక్ ఉంది తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలకి మధ్య లింక్ లేదు. ఎమ్మెల్యేలకి ప్రజల మధ్య లింక్ ఎప్పుడో తెగిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు కూడా లింక్ తెగిపోయింది. లింక్ ఉంది ఏంటంటే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డికి మధ్యలో లింక్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలని వాలంటీర్ల కన్నా హీనంగా చేసే వాలంటీర్ల వ్యవస్థను పెట్టి, కాబట్టి వాలంటీర్లకు ఇచ్చుకో బెటరు, సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నా వాలంటీర్లకు ఇస్తే బెటరు ఎమ్మెల్యే టికెట్లు అని చెప్పి చురకలు కూడా వేసాడు ఆయన. సో చురకలు వేస్తూ ఆ సంఘటన గుర్తు చేశాడు. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావో అలా ఫీల్ అవుతారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా. నువ్వు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళందరూ కనుక నీలాగా చేస్తే, వాళ్ళలో కొంతమంది చేసిన నీలాగా నీ పార్టీ క్లోజ్ అవుతుంది అని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చారు. సో దాన్ని ఎలా తీసుకుంటాడు అనేది మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకుంటాడు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలని. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 14 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సీన్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్నటువంటి సీన్కి మ్యాచ్ చేసి